ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురయ్యామని, అతివేగంగా వచ్చిన టిప్పర్ విద్యుత్ పోల్కి తాకకుండా అలాగే వస్తే మా నివాస పూరిగుడిసెల మీదికి వచ్చి కుటుంబమంతా చనిపోయేవాళ్లమని జులేఖ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రం నుంచి సూరారం వెళ్లే ప్రధాన రహదారిపై టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ముక్కలైంది విద్యుత్ స్తంభం. దీంతో రోడ్డుపై ఒరగడంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ టిప్పర్ అతివేగంగా వచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగిపోవడం జరిగిందని, అతివేగంగా వచ్చిన టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అలాగే వస్తే మా నివాస పూరిగుడిసెలు పైకి వచ్చేదని, దీంతో నిద్రిస్తున్న మేమంతా కూడా చనిపోయేవారమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అంటే నేను పోలీసు వాళ్ళకి చేస్తున్నా ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉరుకుతుంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ దిగుల కింది కంట కిందికి దిగమంటే దిగుతలేడు. ఆపినాక మేము కొట్టడానికి ఇంత మంది చచ్చిపోతుంటే మేము ఏం బండి నడిపిస్తాం ఏం లేదని మేము ఉంచినాం. ఈయనకు చేత అయితే లేదు. దవాఖానకి వెళ్ళి నిన్న తెచ్చి నేను ఆయన కాల్చి నడవస్తలేదు. 5 గంటలకు వచ్చి ఏదమ్మా కొడితే సప్పుడుకి 5 గంటలకు మేము లేస్తాం కదా. అదే మాటకు వచ్చి సప్పుడు అయితే మంటలు అయితే ఉన్నాయి. దైనా బయటకి నేను ఈయన గుంజుకొచ్చిన పిల్లలకు అందరు గుంజి నేను ఇంట్లో అంటే ఈడ తెగింది బయటకు పోయి మొత్తం ఆనిపోయింది. కాలిపోయి టిప్పర్ గుద్దిందే 3 తుడుకలు అయింది. సమ్మము మొరేముంది మా గది ఉంది. అది ఆ మట్టి ఉన్నది అలా 5 గంటలకు చిన్నపిల్లలు లేవకపోతే మేము అందరం చచ్చిపోవడం ఒక్కదాన్ని బయటకు వచ్చినా అని అందరికి అమ్మ నాన్న పిలిచి పిల్లలు 10 మంది ఉన్నాం లోపల గుడిసెల. గంత మంది చచ్చిపోతుంటాం తెలుసా. ఈరోజు మేము పొద్దున్న ఇక్కడ వచ్చింది బండి, ఇక్కడ నుంచి వెనక తీయపోయి ఆ కంబానికి తాకింది. అది మొత్తం మంటలు వచ్చాక అమ్మ నాన్న అందరు బయటికి రండి అని నేను పిలిచిన. పిల్లలని తీసుకొని బయటికి రమ్మంటే పిల్లలని తీసుకొని మా వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చాక అన్న గీనే ఆపిండు లారీ. కింది దిగుమంటే అన్న దిగుతలేరు, ఏం సమాధానం చెప్తలేరు. వేరే వాళ్ళ పోని బండి పోని అంటారు. ఒకళ్ళేమో పోని అంటారు, మాకు ఏమైనా అయితే ఇట్లనే పోని అంటారా సార్ చెప్పండి. ఇప్పుడు మేము ప్రాణాలతో ఉన్నామని మీకు వచ్చి చెప్తున్నాము. మేము చచ్చిపోతే ఇప్పుడు ఎవరు చెప్తుండే చెప్పు. ఆ గుడిసె ఉంది, ఇల్లునే ఉందండి. మొత్తం గట్టి గుడిసె. నిన్న వచ్చింది మేము హాస్పిటల్ నుంచి. వారమే మేము హాస్పిటల్ పోయి ఇంట్లో ఉన్నామని పిల్లలకి మట్టి ఉంది, చిట్టం ఉందా అలా మట్టి ఉందా నాకు సరిగా అనిపించలే. మబ్బులు 5 గంటలకి ఈడ ఉంది బండి. ఇక్కడే పడ్డది అనుకున్నాం మేము. చూస్తూనే ఉన్నా నేను ఆడికెళ్ళి చూస్తూనే ఉన్నా. ఇక్కడ పడ్డదేమో అనుకున్నాం, అది పడలేదు. ఎంత గుంజమైంది ఇక్కడ గుంజేసింది. ఆ దమ్మం లేకపోతే ఈరోజు మేము అందరం చచ్చిపెట్టాం. 10 మంది 10-12 మంది చచ్చిపెట్టాం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు.